హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చద్దన్నం రెసిపీ అండి. వెనకటి కాలంలో దీన్ని రెగ్యులర్ గా తినేవాళ్ళు. ఇప్పుడు కూడా దీని బెనిఫిట్స్ తెలుసుకొని చాలా మంది రోజు ఉదయాన్నే దీన్ని తినడం స్టార్ట్ చేశారు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్దీ అండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తగ్గించేస్తుంది. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక దీని ప్రాసెస్ చూద్దాం. ఈ చద్దన్నాన్ని మట్టి పాత్రలో చేసుకుంటే ఇంకా మంచిదండి. లేని వాళ్ళు ఇంట్లో ఉండే ఏ పాత్రలైనా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లోకి ముందుగా వండుకున్న అన్నాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వేడి నీళ్ళను వేసుకోవాలి. కప్పున్నర వేడి పాలను వేసుకోవాలి. మనకి అన్నం చల్లగా ఉంది కాబట్టి మనం వేసుకున్న వేడి పాలు వేడి నీళ్లు దీంట్లో వేయగానే గోరువెచ్చగా అయిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి 3-4 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకోవాలి. ఈ చద్దన్నాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో ప్రిపేర్ చేస్తారండి. కొందరు మొత్తం పాలతోనే ప్రిపేర్ చేస్తారు, వాటర్ వేయకుండా. కానీ అలా పాలతో ప్రిపేర్ చేస్తే మనకి పెరుగు గట్టిగా అవుతుంది. మనకు రెగ్యులర్ గా అంటారు కదా, పెరుగు వేడి మజ్జిగ చల్లన అని. సో అలా ముద్దగా తింటే మనకు వేడి చేస్తుంది తప్ప ఒంటికి చలవ చేయదు. మనం ఇలా వాటర్ ని పాలని కలిపి వేసుకోవడం వల్ల మనకి చద్దన్నం అనేది పల్చగా అవుతుంది. మనం ముద్దగా తిన్నట్లయితే పెరుగు మన పేగుల్లోకి వెళ్ళి డైజెషన్ అయ్యేలోపు పులిసిపోతుందండి. పులిసిపోతే వేడి అవుతుంది. అదే పల్చగా మజ్జిగలాగా తీసుకున్నట్లయితే మజ్జిగ పులిసే లోపే డైజెషన్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఇవి పెరుగులో చక్కగా నాని తింటున్నప్పుడు చాలా బాగుంటాయి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత దీన్ని 10 నుండి 12 గంటలు పక్కన పెట్టేసుకోవాలండి. అంటే మనం మార్నింగ్ తినాలనుకుంటే నైట్ తోడు పెట్టుకుంటే సరిపోతుంది. కొందరు 15 నుండి 16 గంటలు కూడా పులియబెడతారండి. అలా పులియబెట్టడం వల్ల మనకు చద్దన్నం అనేది పులుపెక్కుతుంది. 10-12 గంటల్లో మన బాడీకి మంచి చేసే బ్యాక్టీరియా ఫుల్గా ఫామ్ అయిపోతుంది. నేనైతే రెగ్యులర్గా నైటే తోడు పెట్టేస్తాను. ఇక దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, మనకు పెరుగు తోడు చక్కగా కుదురుకుంది. ఇప్పుడు దీంట్లో నుండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చిని తీసి పక్కన పెట్టేయాలి. ఈ ఉల్లిపాయలు పెరుగులో చక్కగా ఊరిపోయి నంచుకుంటూ తింటున్నప్పుడు చాలా బాగుంటాయి. ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్ కి తగినట్లుగా సాల్ట్, అలాగే అన్నం ముద్దలాగా ఉంది కదా, సో మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ ని వేసుకోవాలి. మజ్జిగలాగా చేసుకుని తింటేనే బాగుంటుందండి. అలాగైతేనే ఒంటికి చలవ చేస్తుంది. ముద్దలాగా తినొద్దు. ఇలా మనకి ఎంత పల్చగా కావాలో అంత వాటర్ ని వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, మనకి చక్కగా చద్దన్నం రెడీ అయిపోయింది. ఈ వేసవి కాలంలో కుదిరితే రోజు, కుదరకపోతే కనీసం వారంలో 2-3 సార్లు అయినా దీన్ని తినడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు తెలిసిన వారితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.